ప్రభుని ఆరాధించేటువంటి మనము అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు కొరింథీయులకు ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వారి గురించి నేను అనుకుంటాను. ఆ సంఘములో మరి లోకరీతిగా ఆలోచించేటువంటి ప్రజలు లోకానుసారంగా వాళ్ళు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటున్నారేమో. ఒకవేళ మరి దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలా ఉంటారో ఒకసారి ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు ఈ మొదటి అధ్యాయంలోనే కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే వాళ్ళతో అంటున్నాడు 26వ వచనంలో అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో అంటున్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. అంటే మిమ్మల్ని దేవుడు ఎలా పిలిచాడో ఆ పిలుపుని వారికి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. కానీ మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడు అనేది వాళ్ళకి తెలియజేయడానికి లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానులు, గొప్పవాళ్ళు, ఘనులను పిలుస్తూ ఉంటారు. చూడండి, స్కూల్లో కూడా మంచిగా చదివే వాళ్ళని ఏం చేస్తారు, మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళని అందరి ముందు సన్మానిస్తారు, ఘనపరుస్తూ ఉంటారు. బాగా చదవరాని మొద్దునే ఉంటారు వీడు. కొంతమంది వాళ్ళని ఇంకా నిరాశపరుస్తారు. అంటే కొంతమంది టీచర్స్ వాళ్ళని ప్రోత్సహించవచ్చు, కానీ కొన్ని స్కూళ్ళలో చూస్తే వాళ్ళు ఏమంటారంటే వీడికి ఎంత చెప్పినా ఇక రాదులే అంటారు. కొన్నిసార్లు వదిలేస్తారు. కానీ దేవుడైతే అలాంటి వారిని కూడా అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, ఏర్పరచుకుంటాడని ఇక్కడ చెప్తూ వాళ్ళ గురించి దేవుని యొక్క పిలుపుని గురించి వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. 26వ వచనంలో మిమ్మల్ని పిలిచిన పిలుపుని దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. ఎలాంటి పిలుపులో అక్కడ ఇక్కడ చూస్తే 27వ వచనంలో ఆయన అంటున్నాడు, 26వ వచనంలోనే లోకరీతిని అన్నాడు. లోకరీతి అని కింద ఒక మాట రాస్తాడు, ఏమనంటే శరీర రీతిని అని. అంటే దేవుడు శరీర రీతిగా చూస్తే లోకంలో ఎవరిని ఏర్పరచుకుంటారంటే లోకస్తులు, జ్ఞానులను. తర్వాత ఇక్కడ అన్నాడు, ఇంకేమన్నాడు, ఘనులైనను గొప్ప వంశం వారు. ఇది లోకరీతిగా శరీర రీతిగా పిలిచేటువంటి వారిని పిలిపేటువంటి పిలుపు అన్నమాట. అయితే 27వ వచనంలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అయితే ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటాడు. కనుక ఎవరు కూడా ఆయన ఎదుట ఏం చేయకూడదని, అతిశయించకూడదని దేవుడు ఏం చేశాడంటే 29వ వచనం, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట, వెర్రివారిని. రెండవది బలవంతులైన వారిని సిగ్గుపరచుట లోకంలో బలహీనులైన వారిని దేవుడు. ఇక్కడ దేవుడు దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు అనే మాట మనం గమనించాల. కనుక ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి వాడంటే ఆ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏం చేశాడు, ఎవరు ఏర్పరచుకున్నాడండి, దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత అన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు. ఇక్కడ 3 సార్లు అన్నాడు దేవుడు ఏర్పరచుకున్నాడు అనే మాట. ఎన్నిసార్లు వచ్చిందండి, 29వ వచనంలో 3 సార్లు. ఎక్కడెక్కడ చూడండి, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత అన్నాడు ఎన్నికైన వారిని, వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. కనుక దేవుడి ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. వాళ్ళకు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు, మీరు అనుకుంటున్నారేమో దేవుడు మరి లోకరీతిగా గనులను, గొప్పవారిని, గొప్ప వంశం వారిని, లేకపోతే జ్ఞానులను ఏర్పరచుకున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఓ కొరింథీయులారా, దేవుడు ఇలాంటి వాళ్ళని కాదు ఏర్పరచుకునేది. ఎలాంటి వాళ్ళని, బలహీనులను, తర్వాత వెర్రివారిని, తర్వాత ఇంకేమన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమంటున్నాడు, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారంటే, ఎన్ని రకాల గుంపులు ఉన్నారు. మొట్టమొదటిగా వెర్రివారు, రెండవది బలహీనులు, మూడవది నీచులు, నాలుగవది తృణీకరింపబడిన వారు, ఐదవది ఎన్నిక లేనివారు. 5 దేనికి గుర్తండి బైబిల్లో, సంపూర్ణత.
5 దేని గుర్తు అంటే దేవుని యొక్క కృపకు గుర్తు. దేనికండి 5 అనే సంఖ్య దేని గుర్తు? కృపకు. కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా తన కృప ద్వారానే రక్షించాడు, కృప ద్వారానే పిలుచుకున్నాడు. కనుక మీరు అక్కడ ఒక చోట రాస్తాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది ఏంటంటే దేవుని వరం. రక్షణ అనేది మన వల్ల కలిగింది కాదంట, అది దేవుని యొక్క వరమే. సరే, ఇక్కడ అంటున్నాడు మొట్టమొదటిగా వెర్రివారిని కదా. ఒకసారి నేను విన్నాను, దైవజనులు భక్సింగ్ గారి గురించి ఏమని చెప్పారంటే, ఆయన ఆరంభ దినాల్లో పరిచర్య ఆరంభించినప్పుడు ఆయనకు ఒక జత పనివాడు కావాల్సి ఉంటే ప్రార్థన చేశాడంట భక్సింగ్ గారు. ప్రార్థన చేస్తే ఒక రోడ్లు ఊడ్చేయని నీకు నీ జత పనివానిగా ఇస్తున్నాను అన్నాడంట. సర్లే అని ఆ దైవజనుడు దగ్గర ఉంచుకొని ఆయన్ని ఆ పరిచర్యలో వాడుకుంటుంటే ఒకరోజు ఆ పనివాని ఇంటికి బంధువులు వచ్చారంట. వస్తే అయ్యా బంధువులు వచ్చారు, మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆ కరెంటు లైట్ ఇవ్వండి అంటే సరే తీసుకుని పోయాడు. మళ్ళీ వచ్చి అన్నాడంట, అయ్యగారు మీరు ఇచ్చిన బల్బ్ ఏం కావట్లేదండి, అది వెలగట్లేదంటే ఈయన అన్నాడంట, నేను మంచి బల్బే ఇచ్చానయ్యా, ఏమైందని అంటే మీరే వచ్చి చూడండి మీరు ఏ బల్బ్ ఇచ్చారో అది వెలగట్లేదు అన్నాడంట. అప్పుడు పోయి చూస్తే భక్సింగ్ గారు ఇంటికి పోయి చూశాడంట. అయిపోయి చూస్తే ఆయనంటే ఒక నులక తాడుకు ఏలాడ తీసి కట్టాడంట. దేన్ని తాడుకు కట్టాడు. ఎట్లాంటోడు చూడండి. అందుకని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లోకంలో చాలాసార్లు జ్ఞానులు ఉంటారు, అలాంటి వారిని కాదు, కానీ ఆయన ద్వారా అంట భక్సింగ్ గారు ఆ దైవజనుడి యొక్క పనివాని ద్వారా ఎంతోమంది రక్షణలోకి నడిపించాడంట. ఆ పనివాడు భక్సింగ్ గారు పనివాడే, కానీ ఎంతోమందిని ఏం చేశాడు ప్రభు దగ్గరికి. ఎంత ధైర్యం అంటే ఆ పనివానికి ఒక్కడు పోయినా సరే ఒక వ్యక్తితో అన్నాడంట, నువ్వు యేసు ప్రభుని నమ్మకపోతే నువ్వు నమ్మని గాడిదవు, ఇట్లా ధైర్యంగా చెప్పాడు అంట ఆ సువార్త. ఎంత ధైర్యమో చూడండి ఆ పనివాడికి. నువ్వు నమ్మకపోతే నమ్మని గాడిదవా, నమ్మిన గాడిదవా, ఇట్లా చెప్పేవాడంట సువార్త. యేసు ప్రభుని మోసుకుపోయేటువంటి గాడిదని నేను అన్నాడంట. కనుక ప్రభు కొరకు ఎంతో ధైర్యంగా, ప్రభు పిల్లలకు కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో ధైర్యం చాలా అవసరం అండి. ధైర్యం లేకుండా పరిచర్య చేయలేము అందుకనే చాలాసార్లు ధైర్యం నేను చూస్తూ ఉంటా. కనుక పరిచర్యలో కానీ దేవుని పనిలో కానీ ఏది అవసరం, ప్రభు బిడ్డలకు విశ్వాసులకు కూడా ధైర్యం చాలా అవసరం. కనుక ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏర్పరచుకున్నాడు అని. చూడండి, యాకోబుని ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట అంటాడు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో యాకోబును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మాట అన్నాడు చూడండి. నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటునని నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో. ఎన్ని వాగ్దానాలు చేశాడండి ఏర్పరచుకున్నప్పుడు. ఒక యాకోబుకి అనండి ఈ వాగ్దానాలు. మనకు కూడా అక్కడ ఒక మాట అన్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఒట్టిగానే ఏర్పరచుకోడే, ఎలాంటి షరతులు వాగ్దానాలు చేశాడంటే అక్కడ అన్నాడు నీకు తోడుగా ఉంటాను, తర్వాత అన్నాడు నీ దేవుడనే ఉంటాను, నువ్వు భయపడొద్దు, తర్వాత నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా నీతి అను నా దక్షిణం హస్తంతో నిన్ను. దాదాపుగా 7 అంతల ఆశీర్వాదాలు ఉన్నట్టుగా చూస్తాం. సరే, ఇక్కడ అంటున్నాడు యాకోబును ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, వాగ్దానాలు చేసి ఏం చేశాడు. ఒక్క యాకోబుకే కాదండి వాగ్దానాలు, మనకు కూడా ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సరే చూడండి, పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట అన్నాడు చూడండి. ఆయన ఏర్పాటు ఎలాంటి ఏర్పాటు అంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 9వ అధ్యాయంలో పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు ప్రభు ఈ మాట అంటాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అన్నాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం,
అందుకు ప్రభు, ఈ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన, ఏమంటున్నాడు, ఎంతమంది ఎదుటంట? రాజుల ఎదుట, తర్వాత అన్యజనుల ఎదుట, ఇంకేమన్నాడు? ఇశ్రాయేలు ఎదుట. ఎన్ని జాతులు, ఎన్ని 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 జాతులు ఉన్నాయి ఇక్కడ? రాజులు ఉన్నారు, తర్వాత అన్యజనులు ఉన్నారు, తర్వాత ఇశ్రాయేలు ఎదుట ఇతడు నా నామము భరించుటకు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? ఒక పౌలు గారిని కాదండి, మనల్ని కూడా ప్రభు ఏది కొరకు ఏర్పరచుకున్నాడంటే ఆయన నామాన్ని ఏం చేయడానికి? భరించడానికి. ఎవరు ఎదుటండి? రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, దేవుని ప్రజలైనటువంటి వారి ఎదుట ఆయన నామాన్ని ఏం చేయడానికి? భరించడం చాలా కష్టం అండి. దేవుని మందిరానికి రావటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, కానుకలు వేయటం అంత సులువే, కానీ భరించడం అనేది, యేసువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే? మన పాపాలని భరించడం కొరకు వచ్చాడు. ఇక్కడ అంటాడు, పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు అంటున్నాడు, ఇతడు నా నామము భరించుటకు. ఇతడు ఏమన్నాడు? నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దావీదుని ఏర్పరచుకున్నప్పుడు ఏమన్నాడు చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో దావీదును ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట అంటాడు. ఏమని? 22వ వచనం, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. అతడు మరి ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటేనే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ. దావీదుని ఏర్పరచుకున్నప్పుడు అంటున్నాడు, వారిని రాజుగా ఏం చేశాడంటే అతని ఏర్పరచను అంటాడు. ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. వాస్తవానికి దావీదులో జీవితంలో ఏర్పరచుకున్నాక 4 పతనాలు ఉన్నాయి దావీదు జీవితంలో. ఏమేం చేశాడండి? ఏమేం పతనాలు ఉన్నాయి ఆయన జీవితంలో? బచ్చ విషయంలో తప్పిపోయాడు, తర్వాత ఇంకో విషయంలో ఆకీషు దగ్గర పోయి చేరతాడు కదా, నా దేవుడు నన్ను రక్షించలేడా కదా. ఒక మాట చూద్దాం, దావీదు యొక్క మొట్టమొదటి పతనం ఎక్కడ ఆరంభమైందంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం, 27వ అధ్యాయం అనుకుంటా. మొదటి సమూయేలు గ్రంథం, అది చదివితే 17వ అధ్యాయం, 19వ అధ్యాయం మొదటి వచనంలోనే చూస్తాం. దావీదు యొక్క పతనం మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభమైందంటే, అంతటా చూడండి, అంతటా సౌలు, మీరు దావీదును ఒక్క నిమిషం, మొదటి సమూయేలు గ్రంథం చదవండి. అంటే అది ఒక్క నిమిషం. అంటే 27వ అధ్యాయం మొదటి వచనం, 27 మొదటి వచనం. తర్వాత దావీదు అంటాడు ఒక మాట. దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదుకుట గనుక, కానీ ఎక్కడికి పోయాడు? ఆకీషు రాజు దగ్గర పోయి చేరాడండి. కనుక ఇక్కడ దావీదు యొక్క పతనం మొట్టమొదటిగా చూస్తున్నాం. ఇక్కడ నేను నిలుచుట మంచిదే కాదు, ఏదో ఒక రోజు నన్ను సౌలు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు కాపాడలేదండి సౌలు చేతిలో నుంచి కదా దేవుడు. అంటే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దేవుని మించి ఏమైపోయాడో తన దృష్టి తప్పాడు, విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చినాడు. దేవుడి మీద, దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, సౌలు చేతికి అప్పగించడు అనే విశ్వాసం నుంచి తొలగిపోయి ఏమైపోయాడంటే వేరే రాజు చెంతకు చేరాడు. ఇది రెండవ పతనం దావీదు యొక్క జీవితంలో. మొదటిది ఏంటంటే బచ్చ విషయంలో తప్పాడు, రెండవది దేవుడు నన్ను ఇక కాపాడలేడు అనేటువంటి అవిశ్వాసంలోకి వచ్చాడు. మూడవది అంటాడు ఏంటంటే మందసం తీసుకొచ్చే విషయంలో కూడా తప్పాడు. నాలుగవది ఎక్కడంటే జనసంఖ్య లెక్కించే విషయంలో 4 పతనాలు చూస్తాం దావీదు యొక్క జీవితం. అయినా సరే ఇక్కడ అంటున్నాడు, దావీదు పతనాలు తెలిసి కూడా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా
ఏర్పరచెను. అపోస్తుల కార్యాలు చూస్తే ఆయన ఏర్పరచుకున్నప్పుడు దావీదు గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. నేను యెష్షై అపోస్తుల కార్యాలు 13:22 నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన నిజంగా ఇష్టాన్ని నెరవేర్చాడండి. దేవుని ఇష్టానికి కొంత వ్యతిరేకంగా జీవించాడు. అయినప్పటికీ సరే ఇక్కడ అంటున్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ అతడు. కనుక యాకోబుని ఏర్పరచుకున్నప్పుడేమో వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. తర్వాత పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు ఏమన్నాడు, ఇతడు నా నామం భరించుటకు అనేకుల ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. దావీదుని ఏర్పరచుకున్నప్పుడు ఏమన్నాడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. నా ఉద్దేశాలు కనుక వారినే కాదు, ఈ ఉదయకాలం మనల్ని కూడా ప్రభువు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఈ పౌలు భక్తుడే ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు, జగత్తు పునాది. మనల్ని కూడా ప్రభు మొదటి అధ్యాయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంట, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నీకు ఒక మాట రాస్తాడు, తనకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా దేని కొరకు ఏర్పరచుకున్నాడంట, తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది కనుక పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని ఏం చేస్తాడంట, ఎందుకు ఏర్పరచుకున్నాడో చెప్తున్నాడు. తన ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి తర్వాత అంటాడు, ముందుగా మనల్ని ఏం చేశాడంట, తన కోసము నిర్ణయించుకున్నాడు. తర్వాత అన్నాడు, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు కాదండి, ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? స్పైసమ్మ ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని ఏర్పాట్లు ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు? జగత్తు పునాది. ఇదేదో అనాలోచితంగా వచ్చి ఇక్కడ కూర్చోలే, మనం అనుకోకుండా ఇక్కడికి రాలే. ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారం కాబట్టే మనం ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అందుకని ఆయన గుర్తు చేస్తున్నాడు, మనము తన ఎదుట ఎట్లుండాలని, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండమని తనకు కుమారులుగా స్వీకరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడంట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని ఎక్కడి నుంచి ఏర్పరచుకుని అంటాడు? లోకములో నుండి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు తన శిష్యులతో ప్రభు చెప్తా ఉంటున్నాడు. 15 అనుకుంటా, 15 చూడండి, మీరు లోక సంబంధులైన లోకము తన వారిని, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని. కనుక ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. కనుక లోకంలో ఎంతోమంది ఉన్నారు, అందులో మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో ఇప్పుడు చూసాం. మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకున్న వారు ఎట్లాంటి వాళ్ళంట? వెర్రివారు. అపోస్తలుడైన పౌల్ని ఒక రాజు అన్నాడు, ఎలాంటి వాడివి? 21వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయంలో ఈ పౌలు భక్తుడిని పట్టుకొని ఏమంటాడంటే, రాజు అని ఒక రాజు, 21వ అధ్యాయం అనుకుంటా, 24వ అధ్యాయము 26వ అధ్యాయంలో 26వ వచనం అనుకుంటా, 26 చూడండి. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఒక్క నిమిషం, 26, 24 చూడండి. పౌలు గారు సమాధానం చెప్పుకొనుచుండగా, పేర్సు సౌలా నువ్వు వెర్రివాడు, అతి విద్య వలన. పౌలు వాస్తవానికి వెర్రివాడండి కాదు, కానీ ఆయనని గురించి ఏమని అంటున్నాడు? ఒక రాజు
వెర్రివాడు అంటున్నాడు. అంటే లోకానికి దేవుని సేవకులు ఎట్లా కనపడుతున్నాడు? వెర్రివాడుగా కనపడుతున్నాడు. సౌలు కూడా, దావీదు కూడా ఆకీష్ దగ్గరికి పోయి ఎట్లా ఎట్లా ప్రవర్తించాడంట? వెర్రివాని వలె. దావీదేం వెర్రివాడండి? ఎక్కడ పోయినా ఏం జరిగిందని ఆయన యుద్ధంలో ఎక్కడ ఓటమి సంభవించలే. ఒకసారి యుద్ధం పోయినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి స్త్రీలు వచ్చి ఒక పాట పాడారు. ఏమని? దావీదు ఎంతమంది చంపాడంట? 10,000 మందిని. సౌలు 10,000 మందిని పట్టుకొని 10,000 మందిని చంపినోని పట్టుకొని ఏమంటున్నాడు ఆకీషు? వెర్రివాని ఈ పిచ్చోని నా దగ్గరికి ఎందుకు అలా వెర్రివాడని నటించాడండి దావీదు? తన ప్రాణాన్ని ఏం చేసుకోవడానికి? కాపాడు. దావీదు ఏం వెర్రివాడు? ఒక చోట రాయబడింది, దావీదు పేరు చెప్తేనంట ఎవరు భయపడతారంట ఆ దినాల్లో? సింహపు. అంత ధైర్యవంతుడు, అంత యుద్ధశాలి. అలాంటి వాడు లోకానికి ఒక రాజు దృష్టిలో ఎట్లా ఉన్నాడు? మనం కూడా ఎట్లా కనపడతాం? దేవుని సేవకులు కానీ మనం కానీ లోకానికి ఎట్లా ఉంటాం? వెర్రివారు. మనం వాస్తవానికి వెర్రివాళ్ళమా? కాదు. కానీ దేవుడు మన జీవితాల్లో లోకంలో నుండి ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడంటే ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. రెండవదిగా చూసాం, ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలహీనులు అంట. ఎలాంటి వాళ్ళనండి? బలహీనులు. బలహీనులు అంటే ఏంటి? ఏ విషయాల్లో బలహీనం అండి? ఆత్మీయ విషయాల్లో బలహీనులుగా ఉంటాం. సరే, చూడంగానే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక చోట రాస్తాడు, కొరింథీయులకు 2 కొరింథీ 12వ అధ్యాయం అంటాడు, నేను విశేషముగా నా బలహీనతల యందు ఏం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును అంటాడు. కనుక మన జీవితాల్లో మనం చాలాసార్లు బలహీనులుగా ఉంటాం. కనుక విశ్వాస విషయంలో బలహీనం. ఏ విషయాల్లో బలహీనం? రోమీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రోమా 14:1. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని. కనుక ఏ విషయాల్లో కొన్నిసార్లు బలహీనంగా ఉంటాం? విశ్వాస విషయాల్లో బలహీనం, శరీర విషయాల్లో బలహీనం, ఆత్మీయ విషయాల్లో బలహీనం. కనుక అనేక విషయాల్లో మనం ఎట్లా ఉంటామంటే, కొంతమంది ఒకసారి చూస్తే ఒక ఆయనకు పరిచర్య చేస్తే పోయాడు, పరిచర్య పంపిస్తే అక్కడ పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కొంచెం లేట్ అయితే అందరిలో కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడు అన్నాడు, ఏంటి వచ్చి ఇక్కడికి ఎవరు లేరా? ఇక్కడ పరిచర్య చేశారు, ఎవరు లేరా? ఎవరు రాలేదా అన్నాడు. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, అన్నా నేనే అన్నా ఇక్కడికి పరిచర్య చేయడానికి వచ్చినా అన్నాడు. అంటే చూడండి, వాళ్ళకి ఎట్లున్నాడు చూస్తే ఆయన చాలా బలహీనులు, శరీర రీతికి ఎంతో బలహీనులు ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారంట, ఈయనేం వాక్యం చెప్తాడు, గాలిస్తే గొట్టకుపోయేటట్టున్నాడు, మనకేం వాక్యం చెప్తాడు అనుకున్నాడంట. వాక్యం అంతా అయిపోయినాక వచ్చే బ్రదర్, సారీ బ్రదర్, క్షమించండి బ్రదర్, మీ గురించి మేము అభిప్రాయం కలిగి ఉన్నాం తెలుసా? మొదట ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాం. మీరు దేవుని వాక్యం అందించిన తర్వాత మేమేమనుకుంటున్నాం? నిజంగా మీలో ఎవరున్నారు బ్రదర్? దేవుడు ఉన్నాడు బ్రదర్. కనుక మన జీవితాల్లో కొంతమంది ఈ శరీరాన్ని చూసి ఏమనుకుంటారు? సేవకుడు అంటే ఎట్లుండాలా? గాంభీరంగా ఉండాలా, మంచి డ్రెస్ వేసుకోవాలా, ఏదేదో అంటారు. ఇది కాదు కావాల్సింది దేవునికి. కనుక మన జీవితాల్లో దేవుడు ఉన్నాడనేటువంటిది. కనుక పౌలు శరీర రీతిగా ఎంతో బలహీనుడే, కానీ తన పత్రికలు ఎలాంటి అంటే ఎంతో బలమైన, ఎంతో మందిని మార్చినటువంటి పత్రికలు. కనుక ఆయన అన్నాడు బలహీనలను ఏర్పరచుకున్నాడు. మూడోది ఎవరిని ఏర్పరచుకున్నాడండి? నీచులంట. ఎవరిని? నీచులు అంటే ఎవరండి? ఒక మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు ఆమె హన్నా ఒక మాట అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటా. ఆరో వచనం చూడండి, 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ మాట అన్నాడు, దరిద్రులను అధికారులతో. దరిద్రులను తర్వాత ఇంకేమన్నాడు?
ఒక మాట అన్నాడు, వారిని మంటిలో నుండి ఎత్తువాడు, లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి. వీళ్ళంతా ఏ జాబితాలోకి వస్తారండి? వీళ్ళని ఎవరు లోకం ఏమంటుంది? నీచులు అంటారు. కనుక ఇక్కడ అన్నాడు దరిద్రులు, తర్వాత లేమి గలవారు, తర్వాత మంటిలో నుండేటువంటి వారు అంట. ఎలాంటి వారు? వీళ్ళని ఏమి స్వతంత్రింపజేస్తాడంట? మహిమ గల సింహాసనం వాళ్ళకి ఏం చేయడానికి? స్వతంత్రింపజేసేటండి. కనుక ఇక్కడ అంటాడు నీచులైన వారిని. దావీదు ఒకసారి అంటాడు, ప్రభువా నేను నీచుడను అంటాడు. ఎవరు? నేను నీచుడను, దరిద్రుడను అని అంటాడు. 86 కీర్తనలు అంటాడు, ప్రభువా నేను దీనుడను. మొదటి వచనంలో అన్నాడు నేను దీనుడను. 86 మొదటి వచనం చూడండి, ఒక మాట అంటాడు, నేను దీనుడను యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు. ఇంకో చోట జనసంఖ్య లెక్కించినప్పుడు అంటాడు, ప్రభువా నేను నీచుడను, నన్ను క్షమించు అంటాడు. కానీ దేవుడు ఈ లోకంలో ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నీచులైన వారిని. నీచులను ఎవరు కూడా ఏం చేయరండి? దగ్గరికి రానియరు. 4వది ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక. అదేనా? తృణీకరింపబడిన వారిని. ఎవరినంట? వీడు పనికిరాడండి కదా, వీడు అసలే కదా. ఫిలోమోనులో ఇంట్లోనంట ఒకడు ఉండేవాడు, ఎవరైనా ఒనేసిము. ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడండి? రోమాకో ఎక్కడికో పారిపోయాడు. అక్కడ రోమాలో జైల్లో ఉన్నాడు ఎవరైనా? దేవుని సేవకుడు. అక్కడ పౌలు గారు ఉండి సువార్త చెప్తే ఈ ఒనేసిము రక్షించబడ్డాడు. తిరిగి ఆ ఒనేసిమునే మళ్ళీ ఎక్కడికి పంపించాడు పౌలు గారు? ఒక పత్రిక రాయించి ఫిలోమోనుకు ఆయన చేతిలోనే పెట్టి ఒక మాట రాస్తాడు. రాసి పంపిస్తూ ఒక మాట ఉన్నాడు చూడండి. ఫిలోమోను పత్రిక ఒక వచనం చదువుదాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక హెబ్రీ పత్రికకు ముందే ఉంటుంది. 11వ వచనం చదువుదాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును. మునుపు ఎట్లాంటోడు? ఏ లాభం లేని వ్యక్తి అండి, ఏ ప్రయోజనం కూడా లేనివాడు. అతని గురించి రాస్తుంటాడు, నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును. ఇంకేమన్నాడు తెలుసా? 12వ వచనంలో నా ప్రాణము వంటి వాడైనా అంటాడు. ఎట్లా అన్నాడండి? ఎట్లాంటి వాడు అయిపోయాడు ఇప్పుడు ఒనేసిము పౌలు గారికి? 12వ వచనం చదవండి అక్క. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి. చూసారా ఎంత ఆత్మీయంగా ఎదిగిపోయాడో ఈ ఒనేసిము అక్కడ పౌలు దగ్గర. కనుకనే మన జీవితాల్లో తృణీకరింపబడిన వారిని దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. చివరిగా ఏమన్నాడు అక్కడ? ఎన్నిక లేని వారిని. ఎవరినంట? ఎన్నిక లేని వారిని. సమూయేలు వచ్చి అయ్యా నేను అభిషేకించు వాళ్ళని పిలవంటే ఆ తండ్రి పిలుస్తాడు. యేసయ్య ఎంతమందిని పిలిచాడు? 7గురిని పిలిచాడు. 7గురిని పిలిచిన తర్వాత దేవుడు అన్నాడు, ఎవరిని నేను ఇళ్ళలో ఎవరిని కూడా కోరుకోలేదు అన్నాడు. చివరికి ఆ సమూయేలు అంటాడు, అయ్యా వీళ్ళేనా ఇంకా నీ కొడుకులు ఉన్నారా అంటే యేసయ్య అంటాడు ఒక మాట. ఏమన్నాడు? కడసారి వాడు, ఎనిమిదో వాడు అని కూడా అనట్లే. అంటే చివరి వాడిని ఏమంటున్నాడు? వాడు ఎక్కడున్నాడు తెలుసా? గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెల కాపరి. వాడిని ఏమంటున్నాడు? దావీదు గురించి అంటాడు, ఇంకను కడసారి వాడు ఒక్కడు ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, ఆయన్ని పిలిపించు, ఆయన వచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. అంటే దావీదు వాళ్ళ దృష్టిలో ఎట్లున్నాడండి? ఎన్నిక. మీ 7గురిని అనుకున్నాడు తండ్రి, వీళ్ళలో ఎవరినైనా దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళలో ఎవరిని కూడా ఎన్నిక చేసుకోలే. దావీదు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. కనుక మన జీవితాల్లో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభువా 5 రకాల గుంపులు ఉన్నారు లోకంలో. ఏదో ఒక గుంపులో, ఈ 5 రకాల జాబితాలో ఏ గుంపులోనో ఒక గుంపులో మనము ఉంటున్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు, మొట్టమొదటిగా వెరివారిని ఏర్పరచుకున్నాడు, రెండవది బలహీనని ఏర్పరచుకున్నాడు, మూడవది నీచులను ఏర్పరచుకున్నాడు, నాలుగవది తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు, ఐదవది ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చివరికి ఏర్పరచుకొని మనల్ని ఇంతవరకు ఏం చేశాడంటే మనకు క్షేమం ఇచ్చాడు. మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని
ప్రేమ చేత తన కుమారులుగా స్వీకరించాలని ఏర్పరచుకున్నాడు. చివరి ఒక మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం అన్న ఊకే ఆ మాట చదివిస్తూ ఉంటాడు, నాకు కూడా ఇష్టమే. 106వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము. కనుక దేవుడు ఏర్పరచుకునే వారి గురించి దావీదు అంటున్నాడు, యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను. అంటే ఆయన ఏర్పరచుకునేటువంటి వారికి ఏమిచ్చాడండి? క్షేమం. అందుకే దావీదు అంటాడు, నా క్షేమాధారము నీవే. అందుకని దేవుడు ఎంత క్షేమం ఇచ్చాడు. రెండోది అంటాడు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి. అంటే ఆయన ఏర్పరచుకున్న వారికి ఏమిచ్చాడంట? సంతోషము. మూడోది అన్నాడు, నీ స్వాస్థ్యమైన వారితో నేను కొడియాడు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేశాడు? ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళతో నేను ఏం చేస్తాను? నిన్ను కొనియాడునట్లుగా నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు. అంటే ఆయన ఏర్పరచుకున్న వారి పట్ల ఏం చూపిస్తాడు? ఆయన దయ చూపించే దేవుడు. ఏ దేవుడు అండి? ఆయన దయ చూపించినటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాలం ప్రభువా, ఇంతగా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కనుకనే ప్రభువా ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉండగలిగాను. లోకంలో చూస్తే నా జీవితం ఏపాడిది, ఎంత అల్పమైనటువంటి వాడని, నేను ఎంతటి వాడను ప్రభువా. నువ్వు నన్ను ఏం చేసావు? ఏర్పరచుకున్నాడు. సామాన్యుడు అండి ఎవరైనా? తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఆయన ఎవరంటాడు? రాజులకు రాజు అంట, ప్రభువులకు ఏర్పరచుకున్నాడు. ఏదో మామూలుడు కాదండి. నన్ను ఏర్పరచుకుంది ఎవరైనా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన ఏర్పాట్లో ఉన్నాం. కనుక ఎన్నోసార్లు ఆయన ఏర్పరచుకున్నట్టు మన జీవితాల్లో ఎన్ని పొరపాట్లు, ఎన్ని తప్పిదాలు, ఎన్ని పతనాలు, ఎన్ని బలహీనతలు లేవండి? గత సంవత్సరం ఎన్నిసార్లు పడిపోలే, ఎన్నిసార్లు దుఃఖపెట్టలేని, ఎన్ని ఉన్నా సరే, ఎన్ని లోపాలున్నా, ఎన్ని పొరపాట్లు, ఎన్ని తప్పిదాలున్నా దేవుడే మన ఇవన్నీ ఎరిగి కూడా ఏం చేశాడు? ఆయన మనల్ని ఏర్పరచు. అది దేవుని యొక్క ఏర్పాటు అండి. కనుక ఈ ఉదయకాలం ప్రభుని అలాంటి అనుభవంతో ఆరాధిస్తాం.